శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. మాసఫలాల కార్యక్రమానికి స్వాగతం. వృషభ రాశి వారికి ఈ నెల సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి నెల మొదటిలో ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో సానుకూలంగా ఉంటుంది. నూతన గృహ కొనుగోలు చేయాలని చెప్పి భావిస్తారు. దానికి తగినటువంటి ప్రయత్నాలు అనేవి ఆరంభిస్తారు. రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా శని యొక్క సానుకూలమైనటువంటి స్థితి, ఇది వృత్తిపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. నూతన అవకాశాలు అనేవి అందిపుచ్చుకుంటారు. వెళ్ళిన చోట మీ యొక్క ప్రాముఖ్యత మరియు అదేవిధంగా మీ యొక్క తెలివితేటలతో ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి భావిస్తారు. అవకాశాలు అందిపుచ్చుకున్నప్పుడు ఉన్నదానికన్నా సరే ఈ మార్పు అనేది అనివార్యంగా భావించడం జరుగుతుంది. కుటుంబ వృద్ధి, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావడం, సరైనటువంటి సమయంలో ఇది కుటుంబ వృద్ధికి ఉపయోగపడుతుందని చెప్పి భావిస్తారు. వీటితో పాటు రాశిలో ఉండేటువంటి వారికి గృహ కొనుగోలు సంబంధితమైన వ్యవహారాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఏది ఏమైనప్పటికీ కూడా కుటుంబంలో సంతాన సంబంధితమైన వ్యవహారాల్లో పురోభివృద్ధిలో ఉండటం ఒక మంచి పరిణామంగా భావించగలుగుతారు. పిల్లల జీవితంలో స్థిరపడతారు. వాళ్ళు ఎలాగైనా సరే వాళ్ళకు ఒక మంచి స్థాయిలోకి స్థిరపడగలుగుతారు అనేటువంటి ఒక నమ్మకాన్ని పొందగలుగుతారు. వాటితో పాటు ఈ పుస్తక షాపుల్లో పనిచేస్తున్నటువంటి వారికి మరియు అదేవిధంగా స్కూల్ మేనేజ్మెంట్స్కి వీరందరికీ కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ యొక్క నెల పొందగలుగుతారు. ఖర్చు విషయంలో ఖర్చుగా ఉన్నప్పటికీ కూడా సరైనటువంటి సమయాల్లో కొన్ని అవకాశాలు రావటం అనేది ఒక మంచి పరిణామంగా ఉంటుంది. ఆ యొక్క వచ్చినటువంటి అవకాశాలని రాజకీయ పరంగాను అదేవిధంగా ఉద్యోగ అవకాశాల పరంగాను వాడుకోగలుగుతారు. ఈ యొక్క అవకాశాలు అనేవి సమయానుకూలంగా మీకు ఉపయోగపడతాయని చెప్పి నమ్ముతారు. రాజకీయంగా చతురత చేయగలుగుతారు. 10 మందిలో మీ ప్రాముఖ్యతను నిరూపించుకోగలుగుతారు. ముఖ్యంగా కాంట్రాక్టర్స్కి, సివిల్ కాంట్రాక్టర్స్కి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. విద్యార్థులు ఎవరైతే గ్రూప్స్, సివిల్స్, ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. విద్యాభివృద్ధిలో ఒక అడుగు ముందు ఉండగలుగుతారు. నూతన కోర్సులు చదువుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఆ కోర్సులు ససంపూర్ణంగా కంప్లీట్ చేయగలుగుతారు. వాటిలో ఎటువంటి సందేహం ఉండదు. కోర్టు సంబంధితమైన వ్యవహారాలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, మధ్యవర్తి పంచాయతీల విషయంలో వారం ప్రథమంలో ఈ నెల మొదటి వారంలో ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు 7వ తారీఖు వరకు సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రెండవ వివాహ ప్రయత్నాలు, పునర్వివాహ ప్రయత్నాలు ఆరంభించాలి. జీవితంలో ఒకసారి తప్పు జరిగితే అలాగా ఆగిపోవలసినటువంటి అవసరం లేదు అని చెప్పి నమ్మగలుగుతారు. దాన్ని తగిన విధంగానే ప్రయత్నాలు ఆరంభిస్తారు. అవి కరెక్ట్గా కంప్లీట్ చేయగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారికి స్కూల్ మేనేజ్మెంట్కి ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మరి వాటితో పాటు వివాహ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో సానుకూలంగా ఉంటుంది. మీరు ఎదురు చూసిన దానికన్నా సరే మంచి సంబంధం వెతుక్కుంటూ రావటం, ఆ యొక్క సంబంధానికి సరైనటువంటి సమయంలో మీకు ఇంట్లో ఒక మంచి శుభకార్యం జరగటం, తద్వారా వచ్చినప్పటికీ మానసికమైనటువంటి ఆనందానికి గల కారకంగా ఉంటుంది. వయోవృద్ధులకి ఆరోగ్యపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. రెగ్యులర్గా వాడేటువంటి ఈ యొక్క మందులతో, ఇంగ్లీష్ మందులతో పాటు మనస్సు ఎప్పుడు ఈ యొక్క హోమియోపతి వైపు ఎక్కువగా మనస్సు మళ్ళటం అనేది స్టార్ట్ అవుతుంది. హోమియోపతి, ఆయుర్వేదం మరియు అదేవిధంగా చిట్కా వైద్యం వైపు ప్రయత్నించాలి అని చెప్పి భావిస్తారు. మరియు అదేవిధంగా యోగా, మెడిటేషన్ వైపు ఎక్కువగా మనసు లాగుతూ ఉంటుంది. ఆ యొక్క విషయాలు కూడా ససంపూర్ణంగా అటువైపు వెళ్ళటం కూడా ఒక మంచి పరిణామంగానే భావించి మారుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాలు, విదేశాన ప్రయత్న సంబంధితమైన విషయాలు అనుకూలించే విధంగా ఉంది. ఈ నెలలో మొదటి 15 రోజుల్లో ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి భావిస్తారు. కోపాన్ని కొంచెం కంట్రోల్గా ఉంటే మంచిది అని చెప్పి ఎక్కువగా ఆలోచించడం జరుగుతుంది. వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు.
చిన్న చిన్న మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క మనస్పర్ధలని సమసిపోవడానికి సానుకూలమైనటువంటి సమయంగా ఉంటుంది. వ్యాపారపరంగా రొటేషన్ అనేది అనుకూలించే విధంగా ఉంటుంది. సమయానికి డబ్బు రావటం, ఆ డబ్బు ఇచ్చినటువంటి డబ్బు సమయానికి వసూలు చేసుకోవటం అనేది మంచి పరిణామంగా ఉంటుంది. వడ్డీ వ్యాపారస్తులకి రొటేషన్ బాగుంటుంది. మా ఇచ్చిన 10 రూపాయలకి 100 రూపాయలు సంపాదించేటువంటి శక్తిని ఆ భగవంతుడు ఇస్తాడు. కుటుంబ అభివృద్ధి మానసికమైనటువంటి సంతోషానికి ఇస్తుంది. పిల్లల జీవితంలో స్థిరపడితేనే కదా ఒక తండ్రిగానో తల్లిగానో ఆనందాన్ని కలిగేది అనేటువంటి ఒక ఆలోచనలకు రాగలుగుతారు. కుటుంబంలో ఉన్నటువంటి వారికి వివాహం చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు. దాని గురించి సంబంధాలు వెతకడం అనేది ప్రారంభిస్తారు. ఆ వెతికేటువంటి ప్రయత్నాల్లో అనుకున్న దానికన్నా ఒక మంచి సంబంధం స్థితిపరంగాను మరియు అదేవిధంగా ఆ క్యారెక్టర్ పరంగాను ఒక మంచి సంబంధం రావటం, ఈ యొక్క మంచి సంబంధం ఇంతకు ముందు మనలో కాదని పోయినటువంటి వారికన్నా ఈ సంబంధం మంచిదని చెప్పి 10 మంది చెప్పడం అనేది ఒక మంచి పరిణామంగా భావించగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ వారం ఈ యొక్క నెల వృత్తిపరంగానో వ్యాపారపరంగానో సానుకూలంగా ఉంటుంది. గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ గురించి ప్రయత్నాలు చేసేటువంటి వారికి ప్రిపరేషన్ ఏదైతే ఉందో ఎగ్జామ్స్ గురించి బాగా చేయగలుగుతారు. మానసికమైనటువంటి స్థైర్యాన్ని పొందగలుగుతారు. రాజకీయంగా ఎదగడానికి చేసేటువంటి ప్రయత్నాలకి మీ మనసులో ఉన్నటువంటి కోరిక తీరేటువంటి సమయం దగ్గరికి వస్తున్నట్టుగా ఆ యొక్క సూచనలు రావటం, ఇంట్లో తెలిసినటువంటి వారికి నామినేటెడ్ పొజిషను, రాజకీయంగా వారికి ఉన్నటువంటి అండదండలు మీకున్న అవి ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పి నమ్మగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. వాటితో పాటు మీ యొక్క బుద్ధి కుశలతో 10 మందితో గుర్తింపు పొందగలుగుతారు. మీరు చేసినటువంటి పనికి ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందడం మానసిక సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. అది ప్రమోషన్స్లోనూ ఇంక్రిమెంట్స్లోనూ కంటికి కనపడుతూ ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు వ్యాపార పరంగా ఒక 10 ముందుకు వచ్చేటువంటి జీవితం అనేది ముందుకు వెళ్ళటం అనేది జరుగుతుంది. కోర్టు సంబంధితమైన వ్యవహారాలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీల విషయంలోనూ ఆచితూచి వ్యవహరించాలి. అనవసరమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్కి, అనవసరమైనటువంటి మోసపూరితమైనటువంటి మాటలు నమ్మి జాగ్రత్తగా ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఆ యొక్క విషయాన్ని ఇంట్లో ఉండేటువంటి వారికి కూడా క్లియర్గా చెప్పగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ యొక్క నెలలో ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. సూర్యారాధన అనేది చేసుకోండి. సూర్యగ్రహానికి అర్ఘ్యాన్ని సమర్పించండి. వాటితో పాటు హనుమాన్ చాలీసా పఠించండి. హనుమాన్ దేవాలయ దర్శనం అనేది కూడా ఈ 7వ తారీఖు నుండి చేసుకున్నట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు సుసంపూర్ణంగా జరుగుతాయి. స్వస్తి.